మా అమ్మాయి చంద్రిక అనే అమ్మాయి రాత్రి ఇంటికాడికి వచ్చి పెట్రోల్ పోసి ఇల్లు తగలబెట్టిందండి. కార్డు కాగితం ఇవ్వలేదని మమ్మల్ని హింస పెట్టి నా మీద నా మనవరాల మీద ఇద్దరి మీద పోయిపోయింది పెట్రోల్. మేము జస్ట్ మిస్ అయ్యి లోపలికి వెళ్ళి తలిపేసుకున్నాము. తలిపేసుకొని పైన బయటకు వచ్చేటప్పుడు తలుపంతా మొత్తం కాలిపోయి పంచా మొత్తం కాలిపోయి ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి మమ్మల్ని మాకు ప్రాణహానిగా భయంగా ఉంది. అసలు ముందు మా ఇద్దరికి మా ఆయనకి నాకు భయంగా ఉంది. ఆ పిల్లని కూడా ఏదో చేసిద్దని భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఏదన్నా కానీ మీరే ఏదంతా న్యాయం చేయండి, అందరు కలిసి మీరు న్యాయం చేయండి ఏదన్నా కానీ. ఆ అమ్మాయికి ఫస్ట్ డివర్స్ అయింది, రెండోదేమో ఇంకో అబ్బాయిని అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయికి మైండ్ పోయిందో ఏమో మాకు తెలీదు. కానీ ఆ అబ్బాయితోనే ఇప్పుడు కూడా ఆ అబ్బాయితోనే ఉంది. ఇండైరెక్ట్ గా అబ్బాయి పెళ్లి చేసుకున్నా కూడా ఆ అబ్బాయితోనే ఇన్లీగల్ గా కాంటాక్ట్ అయ్యింది ఆ పిల్ల. ఇప్పుడు కాంటాక్ట్ అయ్యింది, మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఏమో మా మీద యుద్ధానికి వస్తుంది. ప్రతి దానికి ఆ అమ్మాయి వస్తువులు ఇచ్చేసాము, ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చేసాము, కాగితాలు ఇచ్చేసాము. ఆ అమ్మాయి అంటూ ఏ వస్తువు మా దగ్గర లేదు. అసలు మా జోలికి రావాల్సిన అవసరం లేదు. ఆ పద్దాకులు ఎందుకు వస్తుందో కూడా మాకు తెలియట్లేదు. ఇప్పుడు అసలు అయినా లాయర్లు కూడా, మహిళా మండలి నుంచి లాయర్లు కూడా మీకు సంబంధం లేదని చెప్పారు. ఆ అమ్మాయి డబ్బులు ఫస్ట్ డివర్స్ అయిన డబ్బులు ఇచ్చేసామండి. రెండోసారి ఇప్పుడు మాకు ఆస్తి కోసం నువ్వు చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోతే నేను ఇంట్లోకి వచ్చి కూర్చుంటాను అంటాను. ఆ అమ్మాయి కొంచెం ఇప్పుడు ఆస్తి కావాలి, నాకు ఇల్లు కావాలి, నాది ఇల్లు మీరు సంపాదించింది కాదు అని నేను ఆస్తి కోసమే ఇప్పుడు గోల్ చేసి నేను సావాలి అని నన్నే డైరెక్ట్ గానే నాతోనే అంది అమ్మాయి. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి నా పుట్టిన కానీ నా దగ్గరే పెరుగుతుంది. కాకపోతే ఆమె ఇష్టమైన మహిళా మండలి 18 సంవత్సరాలు నా దగ్గరే ఉండాలంటే ఆమె ఇష్టమైనప్పుడు పంపిస్తున్నాను, ఆమె ఇష్టం లేనప్పుడు ఇక్కడ ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఆ పిల్లని అటు కాకుండా ఇటు కాకుండా ఆ పిల్లని నేనేం చేస్తున్నానంటే అటు పోగొట్టుకోలేక ఇటు ఉంచుకోలేక ఇబ్బంది పడుతున్నా.